అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. సో ఈ 2026లో మన మొదటి షూట్ మట్ ఇదైతే నేను ఆల్రెడీ అయితే వీడియో షేర్ చేసేసాను. Jan 1st అయితే మా వారి బర్త్డే వ్లాగ్ అండ్ అంటే ఒక హ్యాపీ మూమెంట్, వెంటనే సాడ్ మూమెంట్. ఆయన రిటర్న్ ఒమన్ జర్నీ కూడా ఇంకా అందులోనే ఇంక్లూడ్ చేశాను కదా. సో ఓకేనండి, నేనైతే సంక్రాంతి పండుగ కోసం తీసుకున్నటువంటి శారీ కలెక్షన్ నేను మీతో షేర్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను కదా. ఆ శారీస్ అన్ని కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను. తీసుకున్నటువంటి కలెక్షన్లో ఒక్కొక్కటి ఒక్కో టైప్లో ఉన్నాయి, అసలు సంబంధం లేకుండా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ట్రై చేయండి తీసుకోవడానికి. బట్ అవి చెప్పడానికి ముందైతే ఎప్పుడు కూడా క్వాలిటీ చూసుకోవాలి. ఎప్పుడు నేను ఏ వీడియోలో చెప్పినా కూడా బట్టల కోసం తీసుకున్నప్పుడు క్వాలిటీ మాత్రమే చూస్తాం. నేననే కాదు, ఎవరైనా అంతే. అంటే వాటికి ఎక్కువ లైఫ్ ఉండడానికే ట్రై చేస్తాం. నేను ఇప్పటికీ ఈ మధ్యకాలంలో ఏదైనా శారీస్ కానీ ఏదైనా కట్టిన ప్రతిసారి మీరు అందరూ అడుగుతారు, శారీ చాలా బాగుంది, మీరు ఎక్కడ తీసుకున్నారని మీరు అడిగిన ప్రతిసారి నేను కమెంట్స్ ఇస్తూనే ఉంటున్నాను. ఏంటి, ఒక 3 years బ్యాక్ తీసుకున్నా, 5 years బ్యాక్ తీసుకున్నా, లేదా 8 years 10 years అలా నేను తీసుకున్నటువంటి ఈ కలెక్షన్లో అప్పటి నుండి ఇప్పటి వరకు ఉంటున్నాయంటే వాటికి ఉండేటువంటి క్వాలిటీ మెయిన్ కదా. సో క్వాలిటీ బాగుంటే ఎంత లైఫ్ అనేది ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అయినా మనం కట్టచ్చు, చక్కగా బాగుంటుంది. సో యాక్చువల్గా ఓల్డ్ డేస్ అంటే ఒక గతం 5 to 6 years కానీ 10 years బ్యాక్ కట్టినటువంటి కలెక్షన్ ఇప్పుడు ప్రెజెంట్లో కూడా ట్రెండింగ్లో ఉంటుంది అంటే అర్థం చేసుకోండి. అంత లైఫ్ ఉంటున్నటువంటి మనం శారీ కలెక్షన్ కానీ ఏదైనా చూస్ చేసుకుంటున్నప్పుడు వాటి క్వాలిటీ మెయిన్ కాబట్టి. ఓకే, వీడియోలోకి వెళ్ళినప్పుడు నేను మీకు అన్ని క్లారిటీగా చెప్తాను. కాకపోతే చిన్న టాపిక్ చెప్తానే కదా ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు అయితే Jan 2nd. ఈరోజు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఈవినింగ్ కల్లా మీతో పోస్ట్ చేద్దాం అని చెప్పేసి షూటింగ్ అయితే పెట్టుకున్నాను. ఈరోజే నాకు కుదిరింది. చక్కగా యాజ్ యూజువల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. బాక్సెస్ అది ప్యాక్ చేసుకొని పంపించేసాను. సో ముందైతే శారీ కలెక్షన్ చూసేద్దాము. ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే నేను యాక్చువల్గా ముందే షేర్ చేయాలి వీటిని. ఈ పెండింగ్ ఉన్నటువంటి వీడియోస్ని ఏదైతే కంప్లీట్ చేయాలి కదా, కంప్లీట్ అయితేనే కానీ నేను వీటిని షేర్ చేయలేను అనే ఉద్దేశంలో వీటిని వెనక్కి పెట్టేశాను. కానీ నేను ముందుగా వీటిని షేర్ చేయడం వల్ల యూజ్ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి కోసం నేను ఎలా తీసుకున్నాను, మీరు కూడా కొత్త బట్టలు తీసుకోవాలి, కొత్త శారీస్ అని అనుకుంటూ ఉంటారు కదా. సో ఈ వీడియోని చూడాలి, సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్డర్ చేయాలి. మళ్ళీ మీరు స్టిచ్ చేయించుకోవాలి అంటే కాస్త సమయం పట్టేస్తుంది కదా. అందుకోసం ఇంకా చాలా ఎర్లీగా చేస్తానని అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజే వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఓకేనండి, శారీ కలెక్షన్ అయితే చూసేద్దాం మరి, పదండి. ఓకేనండి, నేను ఇప్పుడు చేతిలో మొబైల్ ఎందుకు తీసుకున్నాను అంటే రీసెంట్గా నేను పడుచు స్టోరీస్ అని చెప్పేసి ఆ ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నటువంటి శారీస్ అన్నమాట. సో పడుచు స్టోరీస్ అని ఇన్స్టాలో ఉన్నటువంటి శారీ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. కొత్తగా అన్ని ట్రెండింగ్గా చాలా యూనిక్గా ఉన్నటువంటి శారీస్ అన్నమాట కలెక్షన్ అయితేనే. సో వాళ్ళ ఇన్స్టా అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఉన్నటువంటి శారీ కలెక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అంటే జస్ట్ నార్మల్గా ఇలా చెప్తున్నా కానీ ఇన్స్టా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ అండ్ యూనిక్ డిజైన్స్ అన్నమాట. చాలా సింగిల్ పీసెస్తో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి. చాలా చాలా ప్యూర్ అన్నీ కూడా శారీస్ తీసుకున్నటువంటి ఫ్యాబ్రిక్ అన్నీ కూడా. సో ఒకసారి చూసారంటే దానికి ఫిదా అయిపోవాల్సిందే, అంత బాగున్నాయి. ఓకే, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. పడుచు స్టోరీస్ అని ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నటువంటి శారీ కలెక్షన్స్ 3 శారీస్ తీసుకున్నాను నేనైతేని. సో ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను. సో ఈ 2 శారీస్ కూడా ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండ్ చాలా చాలా లేటెస్ట్ యూనిక్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మనం నచ్చి వన్స్ ఈ శారీ తీసుకున్నాము అంటే మళ్ళీ ఈ శారీ ఉంటుందో లేదో వాళ్ళ దగ్గర తెలియదు. అంత యూనిక్ కలెక్షన్ అనేది వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో ఫస్ట్ ఒకసారి మనం వైట్ శారీని చూసేద్దాం. అసలు ఎంత లైట్ వెయిట్ అంటే నేను ఏ శారీ అయినా సరే తీసుకున్నాను అంటే కన్ఫర్మ్గా చాలా లైట్ వెయిట్ శారీస్నే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మంగళగిరి పట్టు శారీస్కి చాలా క్రేజ్ ఉంది. ప్రజెంట్ అయితే ఇవే నడుస్తున్నాయి. సో నేనైతే ఇలా మంచి వైట్, అది ప్యూర్ వైట్ కూడా కాదు, లైట్ క్రీమ్ కలర్లో ఉన్నటువంటి వైట్ అండ్ దానికి పర్పుల్ కలర్లో ఉన్నటువంటి ఈ కాంబినేషన్లో తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మామూలుగా కాదు. అండ్ దీంట్లో బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేయించేసాను. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ కూడా నేను ఇవన్నీ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చేసాను ఆల్రెడీ. అండ్ జిగ్జాగ్ అండ్ ఫాల్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి. బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించేసాను. ఎలా స్టిచ్ చేయించాను ఏంటన్నా అనేది అన్నీ మీకు వివరంగా చూపిస్తాను. సో శారీ అనేది వేర్ చేసిన తర్వాత ఉండేటువంటి లుక్ చాలా బాగుంటుంది. బట్ నేను ఇవన్నీ కూడా సంక్రాంతి పర్పస్లో తీసుకున్నాను కాబట్టి పండగ టైంలో కట్టినప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మీకు దీని కట్టు అందం ఎలా ఉంటుందని అనేది వివరంగా తెలుస్తుంది. జనరల్గా
యాక్చువల్గా ఇలాంటి శారీస్ అనగానే ఇంత ప్యూర్ అండ్ ఇంత లైట్ వెయిట్ శారీస్లో అనేది దొరకడం చాలా కష్టమైనా సరే లక్కీగా దొరుకుతున్న ఆ కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోకూడదు. ఇలాంటి ప్యూర్ కలెక్షన్ ఏదైనా ఉన్నప్పుడు వాటి ప్రైస్ కూడా కాస్త ఎక్స్పెన్సివ్గా ఉన్నా సరే మనం మ్యానుఫ్యాక్చర్స్తో మాట్లాడినప్పుడు 500 నుండి ఇదే శారీ వచ్చేస్తుంది, 1000లో వచ్చేస్తుంది, 1K నుండి అలా మీరు 5K అది నెలనే అబో ఇంకా చాలా ప్రైస్లో కూడా వెళ్ళచ్చు, 1 lakh వరకు కూడా వెళ్ళచ్చు. అంటే ఉండే కొద్దీ దాని క్వాలిటీ పెరుగుతుంది అండ్ దాని లైఫ్ బాగుంటుంది, ప్యూర్ అనేది వస్తుంది కాబట్టి. సో నేను ఎప్పుడు ఏ వీడియోలో చెప్పినా కూడా అందుకే నేను మీతో మెన్షన్ చేస్తూ ఉంటాను, ప్యూర్ అనేది తీసుకుంటున్నప్పుడు వాటి ప్రైస్ అనేది ఆలోచించద్దు, వాటి లైఫ్ అనేది ఆలోచించాలి. సో ఈ 3 sarees కూడా మా వారే నాకు ఈయన సెలెక్ట్ చేసి హెల్ప్ చేసి ఇచ్చారనమాట. అండ్ ఓకేనండి, యాక్చువల్గా నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పడుచు స్టోరీస్ అనే ఇన్స్టా పేజ్ అనేది మా రిలేటివ్కి సంబంధించింది. అంటే మన అత్తయ్య గారు అని చెప్తూ ఉంటాను కదా, మన అత్తయ్య గారు అంటే మా అత్తయ్య గారు తోటికోడలు అనమాట. సో ఆవిడ మేనగోడలు సత్యకి సంబంధించిన ఈ ఇన్స్టా పేజ్ వాళ్ళ కలెక్షన్లోది ఈ శారీ అయితే నేను తీసుకున్నాను. రీసెంట్గా స్టార్ట్ చేసిందన్నమాట తను. రీసెంట్గా అంటే ఇంచుమించు కొన్ని మంత్స్ బ్యాక్ అయితే, ఎప్పటి నుండి ఏంటో నాకు తెలీదు. బట్ నేనైతే అనుకోకుండా శారీస్ ఎలా షాపింగ్ చేయనా వద్దా అంటే ఆలోచిస్తున్న సమయంలో మంగళగిరి పట్టు అనేది బాగా ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కదా, ట్రై చేద్దాం అనుకున్న టైంలోనే అనుకోకుండా తన కలెక్షన్ సెండ్ చేయడం, అదే టైంకి మా వారు ఇక్కడే ఉన్నారు, ఈయన కూడా నాకు హెల్ప్ చేశారు అంటున్నాను కదా, సెలెక్ట్ చేయడంతో చక్కగా ఈజీ అయిపోయింది నాకైతేని. సో ఓకేనండి, ఈ శారీ అయితే నేను 4000కి తీసుకున్నాను. ఈ శారీ అండ్ దీంతో పాటు ఇంకో శారీ చూపించాను కదా, ఈ రెండు కూడా 4000 ప్రైస్ అయితే పడింది. సో వీటి బ్లౌజెస్ కూడా చూపిస్తాను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అన్నది. స్టిచ్చింగ్ అది ఇచ్చాను అన్నాను కదా, అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఇదిగో నేను వెంటనే వీడియో చేస్తున్నాను, మళ్ళీ ఐరన్కి అది ఇవ్వాలి కదా. సో ఫస్ట్ అయితే శారీ ఓపెన్ చేద్దాం. శారీ అంతా కూడా ఎంత బాగుందో చూడండి, చాలా చాలా బాగుంది డిజైన్, అసలు ఎంత బాగుందంటే. అండ్ ఇంకొక విషయం చెప్తాను, ఈ శారీస్కి ఏదైతే తీసుకున్న కలెక్షన్ ఉందో ఈ శారీ తగ్గట్టుగానే నేను జ్యువెలరీ కలెక్షన్ కూడా సెట్ చేశాను అనమాట, ప్రతిదీ కూడా ఈ శారీ. సో కళ్యాణి గారు తీసుకున్నటువంటి ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా ఈ శారీ నేను షాపింగ్ చేసిన ఈ శారీస్కి మ్యాచింగ్గా తీసుకున్నాను అనమాట. అవి కూడా బాగుంటుంది అలా పేరప్ చేస్తాయి అని చెప్పేసి. సో ఇదండి శారీ అయితే. అండ్ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. మీరు కావాలనుకుంటే వీటిని చక్కగా మనం ఏదైనా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేయించవచ్చు, మగ్గం వర్క్ చేయించుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్. అండ్ బ్లౌజ్కి అయితే ఇలా మంచిగా కాస్త హ్యాండ్స్ దగ్గర ఇలా పర్పుల్ డిజైన్స్ తోటే వచ్చిందన్నమాట. అండ్ ఈసారి నేను స్టిచ్ చేయించింది కూడా ఇక్కడ చేయించాను, వైజాగ్లోనే. వైజాగ్లో ఎక్కడ చేయించాను ఏంటని అన్నది నేను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. రాజోలు అదే వెళ్ళినప్పుడు సూర్బాబు అన్నయ్య గారితో స్టిచ్ చేయిస్తున్నాను కానీ ఇక్కడ కూడా మనకి ఎవరైనా దొరికితే బాగుండు, అలవాటు అయితే బాగుండు అని చెప్పేసి నేను లేటెస్ట్గా కళామందిర్ షాపింగ్కి వెళ్ళాను కదా, లెహంగా తీసుకున్నప్పుడు అక్కడ బ్లౌజ్ అండ్ అలానే లెహంగాకి సంబంధించి వాళ్ళు స్టిచ్ చేసి ఇవ్వడానికి వాళ్ళని మాకు అప్రోచ్ అయ్యేలాగా చేశారు. అండ్ ఈ టైలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. నేను మీకు అడ్రస్ అది చెప్పి టాపిక్ చెప్తాను. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళ రిసీవింగ్ కానీ, వాళ్ళు స్టిచ్ చేసిన విధానం కానీ, క్వాలిటీ కానీ నాకు అంతా చాలా నచ్చింది. సో అలా నచ్చి నేను ఇంకా వాళ్ళ దగ్గర కంటిన్యూ చేయాలనే ఉద్దేశంలో వాళ్ళ దగ్గర అన్ని కూడా డీటెయిల్స్ అయ్యి అడిగి కనుక్కున్నాను. సో ఇంకా నచ్చి నేను వాళ్ళకైతే పంపించాను అనమాట. ఇదండి. ఓకే, ఇది ఫ్రంట్ బోట్ అండ్ బ్యాక్ అయితే బ్యాక్ ఓపెన్తో పాటుగానే కాస్త ఈ మధ్య మళ్ళీ ఇవి కూడా ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా, ఈ పైన నాట్ వస్తుంది అనమాట మనకి నెక్ ఏరియాలోని ఇక్కడ నాట్ వచ్చేలాగా చక్కలాగా పెట్టించాను. ఇదండి ఫస్ట్ శారీ అండ్ దానికి సంబంధించిన బ్లౌజ్ అయితే. వీడియోలు అంత ఎక్కువ అవ్వకుండా చూస్తున్నాను, బట్ టాపిక్ అయితే ఎక్కువ ఉంది కదా అని ఆలోచిస్తున్నాను. టాపిక్కి తగ్గట్టుగా అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కదా, ఏది మిస్ కాకూడదు. ఎందుకంటే ఏ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ మీరు కమెంట్స్ అడుగుతూ ఉంటారు, నేను రిప్లై ఇవ్వాలన్నా కూడా ఇబ్బంది కదా. ఎందుకంటే నేను మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ కంటిన్యూస్గా షేర్ చేయాలి కదా. అందుకోసం శారీ కలెక్షన్ అయిపోతే తర్వాత జ్యువెలరీ కలెక్షన్ అనేది మీతో షేర్ చేశాక అప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదండి. ఓకేనా, ఫస్ట్ శారీ ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. అండ్ శారీ క్వాలిటీ చూపిస్తాను నేను దగ్గర నుండి, అదే ఇందాక నుండి అనుకుంటున్నా మర్చిపోతాను మళ్ళీ. చూడండి శారీ క్వాలిటీ అది ఎలా ఉందన్నది చూస్తున్నారు కదా. చక్కగా ఇలా ఒక మంచి బార్డర్ తోటి సిల్వర్ కలర్ బార్డర్తో వచ్చిందన్నమాట. ఇదంతా డిజిటల్ ప్రింట్ కదా, ఎంత బాగుందండి, ఎంత ప్యూర్ అంటే అసలు మామూలుగా కాదు. ఆ షైనీనెస్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది అన్నది. మీకు తెలియడం గురించి క్వాలిటీ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను అందుకే. ఓకేనండి, ఫస్ట్ శారీ అయితే చూసారు కదా. అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు.
బ్లౌజ్ క్వాలిటీ కూడా ఇలా వచ్చింది. డిజైన్ అయితే ఇలా ఇచ్చారన్నమాట హ్యాండ్స్ దగ్గర ఇలా. అండ్ సెకండ్ శారీ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది కూడా మంగళగిరి ప్యూర్ పట్టు శారీ అండ్ డిజిటల్ ప్రింట్తో ఉన్నటువంటి శారీ. డిజైన్ చూడండి అసలు. ఇవన్నీ కూడా యూనిక్ డిజైన్స్, సింగిల్ పీసెస్. మళ్ళీ ఉంటాయి లేదో కూడా నేను కూడా చెప్పలేను. మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళని అప్రోచ్ అయితేనే కానీ నేను చెప్పలేను. 80 to 90% ఉండకపోవచ్చు, బట్ లక్కీగా దొరికిందంటే మాత్రం వాళ్ళు చాలా లక్కీ నిజంగా. అంటే ఇంకా మోడల్స్ ఉన్నాయి వీటిలో, చాలా డిజైన్స్, కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ సేమ్ ప్యాటర్న్స్లో అనేది దొరకకపోవచ్చు అనేది చెప్తున్నాను. అండ్ శారీ అయితే ముందు శారీ చూపించాక తర్వాత బ్లౌజ్ చూపిస్తాం. శారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ తీసుకున్న శారీకి దీనికి సంబంధం లేకుండా తీసుకున్నటువంటి కలర్ కాంబినేషన్ అన్నమాట ఇది. ఇది ఒక పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది, డార్క్ పిస్తా గ్రీన్. ఇది గ్రీన్ ఎలా చెప్పాలి, ఏ గ్రీన్. సో ఓకే, ఇది చూడండి ప్రింట్ ఎంత బాగుంది. ఇది ఎలిఫెంట్స్ తోటి మంచి ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా ఈ శారీ అయితేనే. అండ్ బార్డర్ కూడా ఇలా మంచిగా వచ్చింది. శారీ అంతా ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మీకు క్వాలిటీ చూపిస్తాను దగ్గర నుండి. దీనికి కూడా ఫాల్ జిగ్జాగ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. శారీ అంతా ఇలా వస్తుంది. ఇలా పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి మిర్చి రెడ్ కలర్, చాలా బాగుంది కదండి. అండ్ శారీ క్వాలిటీ విషయానికి వస్తే ఎంత ప్యూర్, ఎంత బాగుందో చూడండి శారీ క్వాలిటీ. అండ్ దీనికి కూడా ఇలా బార్డర్ అయితే వచ్చింది. పళ్ళు అయితే చాలా నచ్చింది నాకు, అదిరిపోతుంది కదా. ఇవి సంక్రాంతి పండగలో కడుతూ ఉంటే ఇవి ఉంటుంది అసలు. యాజ్ ఇట్ ఈస్ దీని ప్రైస్ కూడా 4K పడింది, 4000. అండ్ ఆ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. దీనికి కూడా సేమ్ అలానే పెట్టించాను. అంటే నేను జనరల్గా ఆవిడతో చెప్పాను, ఆవిడ పేరు సుభాషిణి అండి. సుభాషిణి గారితో అన్నాను ఏదైనా 2 శారీస్కి ఫ్రంట్ బోర్డ్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టి ఈ విధంగా నాట్ ఇక్కడ పైన పెట్టించాను అంటే ఈ 2 శారీస్కి పెట్టేశారు. నాకు వచ్చిన తర్వాత తెలిసింది, బట్ చాలా బాగుంది. ఇలా వస్తుంది అన్నమాట. బ్లౌజ్కి బ్యాక్ లుక్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా. అండ్ దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ అనేది పెట్టించాను. మంచి మిర్చి రెడ్ సూపర్ ఉంది కదా. సో ఇదండి ఆ శారీలో బ్లౌజ్ అయితే. ఓకేనండి, పడుచు స్టోరీస్లో తీసుకున్నటువంటి థర్డ్ శారీ. సో ఇది వచ్చేసి చెన్నూర్ సిల్క్ విత్ కలంకారీ డిజైన్తో ఉన్నటువంటి శారీ అయితే తీసుకున్నాను. చెన్నూర్ సిల్క్ ఈ మధ్యన బాగా అది కూడా ట్రెండింగ్లో ఉంటున్నటువంటి శారీ కలెక్షన్. సో మంచి కలర్, అంటే చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నా దగ్గర లేని కలర్ అయితే నేను తీసుకున్నాను, వైన్ కలర్ అంటారు కదా. సో ఆ కలర్లో తీసుకున్నటువంటి శారీ ఇది. చాలా బాగుంది, ఎంత లైట్ వెయిట్. హ్యాండ్లూమ్ శారీస్ అంటే అసలు దానికి బాగా అలవాటు పడిన వాళ్ళకే తెలుస్తుంది వాటి క్వాలిటీ, వాటి వాల్యూ అనేది. సో చాలా డిగ్నిఫైడ్గా, చాలా అందంగా, బ్యూటిఫుల్గా కనిపిస్తారు ఇలాంటి శారీ కాంబినేషన్స్, ఇది కానీ అవి కానీ ఏదైనా కానీ. సో ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫుల్ లుక్ ఎలా ఉంటుందని అన్నది. దాని తర్వాత బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానో చెప్తాను. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2000. ఓకే, శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ప్లెయిన్ కలర్కి ఆ బార్డర్ ఎంత బాగా వచ్చిందంటే, కలంకారీ డిజైన్స్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఓకే, శారీ ఒకసారి దగ్గర నేను చూపిస్తాను. అంటే దీని క్వాలిటీ కూడా మీకు ఒక క్లారిటీ ఐడియా ఉంటుందని చెప్పి. బార్డర్ అయితే ఇలా వచ్చింది, చెన్నూర్ సిల్క్ విత్ కలంకారీ డిజైన్. ఇదండి శారీ అయితే. అండ్ ఆ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. అంటే సేమ్ ఆ బార్డర్ ఎలా అయితే వచ్చిందో దాని టైప్లోనే వచ్చింది. ఇది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. యాక్చువల్గా ఈ కలంకారీ డిజైన్స్ వల్లనే శారీకి లుక్ వస్తుంది. ఈ మెయిన్ బ్లౌజెస్ మంచి కాంట్రాస్ట్ వస్తూ ఉంటాయి కదా, అందుకోసం నేనైతే ఇలానే తీసుకున్నా. డార్క్ బ్రౌన్, సో అలా వస్తుంది అన్నమాట. ఇది కలర్ అయితే డార్క్ బ్రౌన్ మీద వచ్చినట్టుగా వచ్చింది. సో ఇదండి, ఫ్రంట్ బోర్డ్ పెట్టించాను, బ్యాక్ ఓపెన్. అండ్ నార్మల్గానే ఇవైతే నాట్ ఇక్కడ నార్మల్గా ఏం కాదు, కానీ రెగ్యులర్గా ఉండేటువంటి నా శారీస్కి ఎక్కువగా మీరు చూస్తుంటారు కదా, ఆ టైప్ అలా స్టిచ్ చేయించా. అండ్ దీనికి కూడా యాస్టిస్గా ఎల్బో హ్యాండ్స్.
ఏ బ్లౌజ్కైనా సరే వెనకాల ఖచ్చితంగా థ్రెడ్ ఉండాలని చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి వెయిట్ గెయిన్ అవుతాం, అలానే వెయిట్ లాస్ అవుతూ ఉంటాము. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ షోల్డర్ మీద కరెక్ట్గా బ్లౌజ్ అనేది నిలబడి ఉండాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంలో మనం ఇలా థ్రెడ్స్ అనేది పెట్టించుకోవడం బెస్ట్ ఆప్షన్ ఇది. సడన్గా చిక్కినప్పుడు ఏంటంటే జారిపోతూ ఉంటాయి, దాని మీద ఏదైనా మనం వంకి లాంటిది అది పట్టుచీరలకు పెట్టినప్పుడు ఆ వెయిట్కి కూడా జారిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అందుకోసం ఖచ్చితంగా అన్ని బ్లౌజెస్కి నేను ఇలా పెట్టేస్తూ ఉంటాను. సో ఫ్రంట్ బోట్ అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ బోట్ చాలా బాగుంటుంది నాకు, అందుకోసం. సో ఇదండి. అండ్ ప్రతి బ్లౌజెస్కి కూడా ఈ బుట్ట అనేది లైట్గా కూడా పెట్టేస్తున్నాను ఈ మధ్యన, చాలా లిటిల్గానే. మరి అంటే నేను ఆల్రెడీ హైట్ కదా, 5'7" వలన మరీ బుట్ట ఎక్కువైనా కూడా ఇంకా హైట్గా అనిపిస్తుంది. బ్రాడ్ షోల్డర్ ఉన్నప్పుడు మనకి మరీ హైట్గా అనిపిస్తున్న ఫీల్ వస్తుంది కాబట్టి చాలా లిటిల్గా పెట్టేస్తున్నాను అనమాట, ఇలా చిన్నగాని. ఇదండి. ఓకే, థర్డ్ శారీ. అండ్ యాక్చువల్గా శారీస్ విషయంలో పడచు స్టోరీస్ అనే ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నటువంటి 3 శారీస్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయినాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయని చెప్పాలంటే, ఎందుకంటే ప్రజెంట్ వాటి ప్రైస్ అయితే తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. సో వాటి ప్రైజెస్ అయితే నేను మెన్షన్ చేయకుండా చెప్తే మేము తీసుకోలేదన్నది ఆలోచించాలి కదండి. సో మీరు మెన్షన్ చేయడం బెటర్ అని ఎవ్రీ టైం చెప్తున్నారని చెప్పేసి నేనైతే మీతో మెన్షన్ చేసి షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇదేమీ కొలాబరేషన్స్ లేదంటే ప్రమోషన్స్ అస్సలు కాదండి. నా ఓన్ మనీతోటే నేను తీసుకున్నటువంటి శారీస్. ఏదైనా సరే నేను ఓన్ మనీతోటే పర్చేస్ చేసినటువంటి వాటిని నేను తీసుకుంటాను. ఎంతైనా మా ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి మనం ఎంత తోచుంటే అంతవరకు మనం హెల్ప్ చేయడంలో తప్పే ఉంది. సో అందుకోసం న్యూ కలెక్షన్ అయితే ట్రై చేద్దామని ఇలా పడుచు స్టోరీస్ సత్య వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. సో సత్య సూపర్ ఉంది కలెక్షన్, నాకైతే చాలా చాలా నచ్చింది. ఆల్రెడీ నేను నీకు రివ్యూ ఇచ్చాను వాట్సాప్లో, బట్ నేను ఇలా పబ్లిక్గా కూడా ఇస్తున్నాను అందరికీ తెలిసేలాగా, ఎందుకంటే అది నిజంగా చాలా నచ్చింది నాకు, అందుకోసం. సో నేనైతే 3 శారీస్ తీసుకున్నాను పడుచు స్టోరీస్ అని ఇన్స్టా పేజ్ నుండి. అండ్ ఇదే కాకుండా భాను ఈ క్రేజీ కలెక్షన్స్, భాను అయితే తన స్టేటస్లో పెట్టుకుంటున్నటువంటి శారీ కలెక్షన్ ఏదైనా నచ్చిందంటే వెంటనే అడగడం అలవాటు కదా, దానివల్ల నేను ఇంకొక శారీ అయితే నేను క్రేజీ కలెక్షన్స్ భాను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అది కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది శారీ, బట్ చాలా చాలా అద్భుతంగా కాంబినేషన్ ఉంటుంది చూడండి, ఎక్సలెంట్ ఉంటుంది. సో అదొక్క శారీ అయితే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ శారీ తర్వాత అయితే సో రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి అరుంధతి అండ్ అభిరామ్ వాళ్ళ రిసెప్షన్కి వెళ్ళాను కదా, ఆంధ్రాలో జరిగినటువంటి రిసెప్షన్కి వెళ్ళినప్పుడు అభి వాళ్ళ మదర్ అండ్ మా బుజ్జక్క వాళ్ళు మాకు పెట్టినటువంటి శారీని కూడా ఇంకా నేను స్టిచ్ చేయించేసాను. సో ఆ శారీని కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ రోజు నేను రిటర్న్ జర్నీలో నేను మీతో షేర్ చేసుకోలేదు కదా, కంప్లీట్గా షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇలా వీడియో అన్ని శారీస్ ఎలా తీసుకునే కలెక్షన్ ఉంటుంది అప్పుడే షేర్ చేద్దామని చెప్పి నేను వెయిట్ చేశాను. ఆ 2 శారీస్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ క్రేజీ కలెక్షన్స్ భాను వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి శారీ నేను మీతో షేర్ చేసుకుంటాను. క్రేజీ కలెక్షన్స్ భాను వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి శారీ వచ్చేసి ఇది. అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడండి, ఫస్ట్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా, ఇది ఎంత బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేశాను. అంటే జనరల్గా ఉంటాయి, ఎక్కడైనా దొరికేస్తాయి, కాకపోతే ఏంటంటే మనకి నచ్చే ఫ్యాబ్రిక్లో నచ్చే డిజైన్లో కానీ ఖచ్చితంగా దొరకాలని కోరుకుంటూ ఉంటాం కదా, అలా దొరికినటువంటి కలెక్షన్ ఇది. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఈ శారీ కోసం చెప్పాలంటే నేను నిజంగా చూసి చెప్పాలి అంటే సో క్రేజీ కలెక్షన్స్ భాను నాకు పంపించినటువంటి డీటెయిల్స్ మట్టివి శారీ కోసం. సో ఈ శారీ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మైసూర్ ధని షిఫాన్ శారీ అంటండి. చాలా చాలా నిజంగా ఎంత ప్యూర్ అండ్ లైట్ వెయిట్, ఎంత సాఫ్ట్ ఉందో తెలుసా శారీ. షిఫాన్ శారీ అంటే ఇంకా తెలియదు ఏమని చెప్పండి, హగ్గింగ్ శారీస్ కదా, కొన్ని క్రేప్ శారీస్ లానే ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ శారీ అయితే క్లాసిక్ గోల్డ్ జరీ మ్యాంగో కాంట్రాస్ట్ బార్డర్ అండ్ డిజైనర్ చిట్ కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్, స్పెషల్లీ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్ అని కూడా ఉంది. సో నిజంగా చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్. అండ్ శారీ చూపిస్తున్నాను దగ్గర నుండి చూడండి, ఎంత బాగుందో కదా. బ్లాక్ అంటే అసలు ఈయనకి ఎంత ఇష్టమో తెలిసిందే మీకు. ఈసారి నేనే బ్లాక్ శారీకి అంత ఫిదా అయిపోయాను. బ్లాక్ కలర్ ఎక్కువగా మన దగ్గర ఉన్నా సరే అసలు ఈ శారీకి చూడండి ఎంత అందం ఇచ్చిందంటే ఆ కలర్ కాంబినేషన్ ఉందో చూడండి. సో బ్లౌజ్ అయితే ఇది. శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, క్లియర్గా ఉంటుంది. సో ఈ క్రేజీ కలెక్షన్స్ అండ్ అలాగే జేఆర్టీ కలెక్షన్స్ ఎలా అయితే అలవాటు పడ్డాను, ఇకపై నేను మళ్ళీ ఈ పడుచు స్టోరీస్ అని ఇన్స్టా పేజ్ని కూడా మళ్ళీ ఫాలో అవ్వాలన్నమాట, అంత బాగున్నాయి. ఇంకా ఇంకొక శారీ కలెక్షన్ అనేది మన లిస్ట్లో యాడ్ అయిందని చెప్పాలి.
ఇదండి శారీ అంతా కూడా మంచి ప్లెయిన్ లుక్తో ఉంది. లాస్ట్ ఇయర్ అయితే మైసూర్ సిల్క్ శారీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను కదా, ఆ శారీని బీట్అవుట్ చేసేలా ఉంది శారీ అయితే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి పళ్ళు. ఇదండి బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించాను. సేమ్ బోట్ నెక్, ఫ్రంట్ బోట్ అండ్ బ్యాక్ ఓపెన్, లైట్గా బుట్ట అండ్ ఎల్బో హ్యాండ్స్. నాకు ఇవే ఎక్కువ నచ్చుతాయి, అందుకోసం ఇంకా సేమ్ అలానే కుట్టించాను. ఇదండి చూస్తున్నారు కదా, వీటిని కూడా చక్కగా ఇలా థ్రెడ్స్ పెట్టించాను. ఇదండి నిజంగా క్రేజీ కలెక్షన్స్లో మంచి క్రేజ్గా ఉండేటువంటి కలెక్షన్ ఉంది. సో ఈ రోజు నేను చూపించిన శారీస్ ఏదైనా కానీ ఏది మిస్ చేసుకోకండి అని చెప్పాలనిపిస్తుంది. బట్ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు తీసుకోండి తప్ప నేనేది ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే నేను వన్స్ శారీ కట్టానంటే ఖచ్చితంగా అడుగుతారు మీరు అందరూ ఎక్కడ తీసుకున్నారు ఏంటనని. నేను ఇలా సెపరేట్గా వీడియో మీతో షేర్ చేయలేదు అనుకోండి, నాకు ఇంకా మామూలుగా కమెంట్స్ రావు, ఇంకా అసలు ఆగవు కదా. ఎక్కడ తీసుకున్నారు ప్రతిదీ ఏది నేను వేర్ చేసినా ఖచ్చితంగా అడుగుతారు. అది జ్యువెలరీ కావచ్చు, లేదంటే శారీస్ కావచ్చు, ఏదైనా సరే. సో ఇదండి శారీ ప్రైస్ వచ్చేసి 1250 పడింది, ఫ్రీ షిప్పింగే. ఇదండి. అండ్ క్రేజీ కలెక్షన్స్కి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అండ్ అలానే వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయిన తర్వాత తెలుసుకోండి. అంటే ఎవరు ఎంత డిస్టెన్స్లో ఉంటారో తెలియదు కదా, వాళ్ళకి ఈ శారీస్ ఏదైనా నచ్చి ఆర్డర్ చేసుకుంటే మా వరకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది కమెంట్స్ పెడుతూ ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ అయినా సరే దానికి తగ్గట్టుగా షిప్పింగ్ అనేది ఉంటుంది నాకు తెలిసి. సో అందుకోసం మీరు వాళ్ళని ఒకసారి డీటెయిల్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను కాబట్టి కనుక్కోండి. ఎందుకంటే అందరికీ ఇన్స్టా అనేది ఉండకపోవచ్చు. ఇన్స్టా పేజ్ ఉన్న వాళ్ళైతే ఈజీ అయిపోతుంది ఆర్డర్ చేసుకోవడానికి, బట్ లేని వాళ్ళకి అయితే అందుకే కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఇదండి సంక్రాంతి పండుగ కోసం తీసుకున్నటువంటి శారీ కలెక్షన్స్లో ఇది ఒక కొత్త శారీ. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఓకేనండి. బుజ్జక్క వాళ్ళు రిసెప్షన్లో పెట్టినటువంటి శారీ అయితే చూస్తున్నారు కదా, మంచి 3 కలర్స్తో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ చూడండి. గ్రీన్ అండ్ బ్లౌజ్ అయితే మంచి డార్క్ గ్రీన్ వచ్చింది. శారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మ్యారేజ్ కోసం తీసుకున్నటువంటి అన్ని శారీస్ కూడా వాళ్ళు చెన్నైలో తీసుకున్నారు. చెన్నైలోనే ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు. అలా తీసుకున్నటువంటి శారీస్లో ఇదొక శారీ. అంటే మా కజిన్స్కి అందరికీ మాకు ఇదే టైప్లో పెట్టారు. కలర్స్ డిఫరెన్స్గా వచ్చినాయి అన్నాను కదా, ఇలా ఉంది. శారీ ప్రైజెస్ మనకు ఐడియా ఉండదు కదా. సో ఇది గిఫ్ట్ ఇచ్చినటువంటి శారీస్ కాబట్టి మనకి తెలిసిందే చూపిస్తున్నాను. అంటే ఇంకా ఎలా శారీ కలెక్షన్ చేస్తున్నానని ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. సంక్రాంతి శారీస్ కొత్త చీరలు ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ అవుతుంది కదా అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అయింది ఇలాంటి గ్రీన్ కలర్ తీసుకుని, లైట్ అండ్ డార్క్ అన్ని మిక్సింగ్లో వచ్చిందన్నమాట, 3 కలర్స్ తోటి. అండ్ బ్లౌజ్ అయితే ఇది చాలా నార్మల్గానే కుట్టించాను. ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ నార్మల్ ఇది. అండ్ హ్యాండ్స్ యాజ్ యూజువల్గా ఇలా ఎల్బో హ్యాండ్స్ వరకు అండ్ చిన్న బుట్ట. ఓకే ఇదండి. అండ్ వీటికి బ్యాక్ సైడ్ నాట్స్ కూడా కన్ఫర్మ్గా ఉండాలి. ఇది చాలా సింపుల్గానే ఇంక ఇలా. ఇదండి శారీ కలెక్షన్స్ అయితే చూస్తున్నారు కదా. మనకు తెలిసిన మన ఈ రీసెలర్స్ ఉన్నారు కదా, జేఆర్టీ కలెక్షన్స్ అండ్ క్రేజీ కలెక్షన్స్, వాళ్ళ దగ్గర కూడా ట్రై చేయండి. అంటే సేమ్ శారీ అండ్ ఇది చెన్నైలో తీసుకున్నటువంటి కలెక్షన్ కాబట్టి ఉంటుందో దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ మన వాళ్ళ దగ్గర ట్రై చేస్తే ఒకవేళ ఉంటే వాళ్ళే చెప్తారు. నేనైతే అనుకుంటున్నాను నేనైతే కాంటాక్ట్ అవ్వాలని జస్ట్ ఎందుకు అనిపించింది, ఎందుకంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ కాబట్టి. శారీ ఇంకా ఎంత బాగుందో చూడండి, బార్డర్ అది కూడా ఎంతో చాలా బాగా వచ్చింది. సో పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఈ శారీ కూడా ఏంటంటే షిఫాన్ శారీ అండ్ ఈ షిమ్మర్ మిక్సింగ్ కూడా ఉంది ఇందులోని. చాలా బాగుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ వర్క్ కానీ ఎంత బాగా వచ్చిందో. సో ఇవంటి సంక్రాంతి పండుగ కోసం తీసుకున్నటువంటి న్యూ శారీ కలెక్షన్ అయితే చూసారు కదా. సో ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. సో నాకు ఎంత వీలైతే అంతవరకు నేను మీకు రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. సో ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్తో ఉన్న ఈ శారీ కలెక్షన్ అయితే చూసారు కదా. సో వీటి అన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఆల్రెడీ ప్రైజెస్ అయితే నేను మీతో మెన్షన్ చేసి షేర్ చేశాను కాబట్టి వాళ్ళ ఇన్స్టా పేజెస్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవ్వండి శారీ కలెక్షన్స్ అయితేనే. అండ్ మీలో ఎవరికి ఏ శారీ నచ్చింది అనేది కమెంట్ చేయడం మర్చిపోవద్దు.
అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే కళ్యాణి గారు అంటే ATSK కలెక్షన్స్ కళ్యాణి గారి దగ్గర తీసుకున్నటువంటి జ్యువెలరీ కలెక్షన్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ రోజు ఈ వీడియోలో వేర్ చేసినటువంటి ఈ కలెక్షన్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటివే. అండ్ ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ ఏ జ్యువెలరీ కలెక్షన్ పెట్టినా కూడా పక్కాగా దాన్ని మీరు ఫిక్స్ అయిపోండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ లో తీసుకుంటాను కూడా. బట్ ఈ TSK కలెక్షన్స్ లో మాత్రం పక్కాగా జ్యువెలరీ ఎక్కువగా ఉంటుంది. సో జ్యువెలరీ కలెక్షన్స్ అంటే మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే శారీస్ కి తగ్గ మ్యాచింగ్స్ అయితే తీసుకున్నాను. అలా మంచిగా అవే కాకుండా చాలా ఎక్స్ట్రాగా చిన్న చిన్న డిజైన్స్ తో ఉన్నటువంటి సెట్స్ కూడా తీసుకున్నాను, చాలా బాగున్నాయి. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అవి కూడా చాలా యూనిక్ గా ఉన్నటువంటి ట్రెండింగ్ లో ఉంటున్నటువంటి కలెక్షనే. ఆ న్యూ జ్యువెలరీ కలెక్షన్ తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు వీడియోస్ చూస్తానండి. టేక్ కేర్, బై బాయ్. వెయిట్ వీడియో ఇంకా అయిపోలేదండి. సో నేను బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేయించినవి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా, అవన్నీ ఎక్కడ స్టిచ్ చేయించాను అన్నది కూడా ఒక క్లారిటీ ఇస్తాను వీడియో ఎండ్లో అని చెప్పాను కాబట్టి. అండ్ నేను స్టిచ్ చేయించిన ఈ బ్లౌజెస్ అయితే వైజాగ్లోనే స్టిచ్ చేయించాను. సో ఇది వచ్చేసి బ్లౌజెస్ అయితే సాయి ఆర్యన్ డిజైనర్స్ బొటిక్యూలో చేయించాను. అండ్ దీని అడ్రస్ కూడా నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. వసంతి అపార్ట్మెంట్స్, ఫస్ట్ ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 1, ఎసెంట్ జూనియర్ కాలేజ్, బ్యాక్ సైడ్ స్ట్రీట్, రామ్ నగర్, విశాఖపట్నం అండి. అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ నేను ఇప్పుడు చెప్పిన అడ్రస్ కానీ నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇస్తాను, చెక్ చేసుకోండి. వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే అప్పుడు బ్లౌజ్ ఏ ప్రైస్ ఏంటని అన్నది చెప్తారు. ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి. సో ఇదండి, ఇంకా మార్నింగ్ షూట్ చేసిన వీడియోకి ఎడిటింగ్ చేస్తూ అలా వీడియో అయితే తీస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా, చూస్తుండండి. బాయ్ బాయ్.